అందులో సుహాస్ గారు ఇది పాన్ ఇండియన్ పిక్చర్. అది మన యాష్ కూడా తెలుసు, కొంత మెసేజ్ కూడా ఉంటుంది సినిమా. ఆ వెరైటీకి తగ్గట్టుగానే ఆయన నటించిన క్యాలిబర్ ఏంటి అనేది మనం ప్రత్యేక చెప్పనవసరం లేదు. ట్యాక్సీ ఉంది, దాని ఎలివేషన్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినటువంటి మన టాక్సిక్ టీజర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి, ఎందుకంటే అది హై వోల్టేజ్లో ఉంది టీజర్ కూడా. అది అంటే యాక్చువల్గా ఆయన KGF 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే వెంటనే వదలొచ్చు, కానీ ఏంటంటే టాక్సిక్ సినిమా మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి బాడీ కూడా మౌల్డ్ చేసుకొని ఆయన ఎంత ఇదిగా మారాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకుముందు అంటే మ్యాన్లీగా ఉన్నాడు, ఇక్కడ ఏంటంటే కొంచెం బాడీ కూడా విపరీతంగా పెంచి ఒక సూపర్ అంటే హాలీవుడ్ హీరోనా ఇతను అనే విధంగా అతను మౌల్డ్ చేసుకున్నాడు అతని బాడీని ఆ సినిమాకి తగ్గట్టుగా. అదేవిధంగా ఈరోజు టాక్సిక్ సినిమా ఆ టీజర్ చూస్తేనండి అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఇది హై వోల్టేజ్, అంటే నేషనల్ యాంకర్ అయితే చాలా ఫేమస్ అవుతున్నారండి. పాన్ ఇండియన్ పిక్చర్. అది పాన్ ఇండియాకి తగ్గట్టుగా ఏ కంటెంట్ అయితే కావాలో, ఏ ఎలివేషన్స్ కావాలో అన్ని ఎలివేషన్స్ ఆ టీజర్లో ఉన్నాయి. అంత అద్భుతంగానూ ఆ టీజర్ ఉంది. ఓవరాల్గా ఈ సినిమా ఎప్పుడు వస్తే కనుక అప్పుడు, అంటే దిల్ రాజు గారు ఈ సినిమాని 120 కోట్లకి కొన్నారంటే దాన్ని బట్టి చూసుకోండి. ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా కూడా అంత ఖర్చు అవ్వదు. అటువంటి సినిమాకి ఆయన 120 కోట్లు పెట్టి ఆ టాక్సిక్ సినిమాని మన తెలుగు రైట్స్ కొన్నారంటే దాన్ని బట్టి ఆ సినిమా వాల్యూ ఏంటి, ఆ సినిమా మార్కెట్ ఏంటి, క్యాలిబర్ ఏంటి అనేది మనం ప్రత్యేక చెప్పనవసరం లేదు. అంత గొప్పగా సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మాస్ని, ఫ్యాన్స్ని విపరీతంగా అలరిస్తుందన్న సందేహం అయితే ఏమీ లేదండి. సందేహం మాత్రం అసలు కొంచెం కూడా మనం పెట్టుకోగల. ఒక లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు కదా ఈ మూవీని, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ అంటే లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారండి, కానీ దానికంటే ముందు కొన్ని సిట్టింగ్స్లో ఆవిడ ఎంత క్యాలిబర్ చూపించగలదు, ఎంత బాగా తీయగలదు అనేది మన యాష్ కూడా తెలుసు. తెలియకపోతే కమిట్ అవ్వరండి, ఎందుకంటే తన కెరీర్ కూడా ఇక్కడ ముఖ్యం. ఒక 2 వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చి 3వ సినిమా ఫ్లాప్ చేస్తే కనుక అది బాగోదు కదా. ఆవిడ మీద ఉన్న నమ్మకం, యాక్చువల్లీ లేడీ డైరెక్టర్ ఫ్రంట్ లైన్లో ఉన్నా కానీ ఆయన కావాల్సిన అంటే సపోర్టివ్గా ఉండే డైరెక్టర్ని కూడా వేరే పెట్టుకుంటారు. ఓవరాల్గా డైరెక్టర్ ఆఫ్ సినిమా అయితే ఆవిడే, లేడీనే. కానీ ఏంటంటే ఆ కన్నడ నేటివిటీకి కొంత అనువుగా ఉండేలాగా ఆ లోకల్ డైరెక్టర్ని ఎవరో అడాప్టేషన్ కోసం పెట్టుకుంటారు అనేది మామూలే, ఎవరు పెట్టుకున్నా. కానీ ఇక్కడ ఏంటంటే అది ఎంత పవర్ఫుల్గా ఆ సబ్జెక్ట్ నచ్చకపోతే యాష్ గారు దానికి కమిట్ అవుతారు. టాక్సిక్ అనే టైటిలే ఇంకో విధంగా చూస్తే మనల్ని గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. టాక్సిక్ అనే టైటిలే చాలా వెరైటీగా ఉంది. పాన్ ఇండియన్ స్టఫ్ అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అంత గొప్పగా అయితే టాక్సిక్ ఉంది. దాని ఎలివేషన్లో ఫస్ట్ సింగిల్ వచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఈరోజు స్టేజ్లో వచ్చినా సరే మనం చూస్తే అంత ఎలివేషన్స్తో చాలా గొప్పగా ఉంది. అంటే మీకు ఆ టీజర్ వచ్చిన 24 అవర్స్లోనండి 200 మిలియన్స్ ఎంత వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎంత గొప్పగా లేకపోతే అంత వ్యూస్ వస్తాయనేది మనం ఎంతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కూడా అంత గొప్పగానే ఉంటుంది, అందులో అయితే సందేహం లేదు. సార్ ఇది హే బల్వంత్ అని 20కి రిలీజ్ అవుతుంది సార్. అది యాక్చువల్గా సెన్సార్ బోర్డు కారణాల వల్ల హే భగవాన్ కాస్త హే బల్వంత్గా రిలీజ్ కావడం జరుగుతుంది. దీనికి ట్రైలర్ అయితే మంచి హైప్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ రోజు రిలీజ్ అయినటువంటి సినిమాకి కూడా రివ్యూ బాగానే ఉందని చెప్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? సినిమా అయితే మంచి కామెడీ ఓరియంటెడ్గా ఉంటుందండి. మంచి కొంచెం అంతా అండర్లైన్ ఏంటంటే కొంత మెసేజ్ కూడా ఉంటుంది సినిమా. కామెడీతో పాటు మంచి మెసేజ్ చెప్పే ఉద్దేశంలో సినిమా అయితే ఉంది. అదేవిధంగా ముందు సెన్సార్ బోర్డు హే భగవాన్ అనే పేరుని మార్చాల్సింది ఎందుకు వచ్చిందో లేదా కొన్ని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా సెన్సార్ మార్పుల ప్రకారం ఏ బలవంత్ కింద మార్చారు. అందులో ఏంటంటే మనం ఈ మధ్య ఒక యాంకర్ అయితే చాలా ఫేమస్ అవుతున్నారండి, స్రవంతి చొక్కారుపు అని. ఆవిడ ప్రతి ఈవెంట్ ఆవిడే చేస్తున్నారు. చాలా ఆవిడ గురించి ఎంతో అప్రిషియేషన్ వస్తుంది. ఆవిడ కూడా ఇందులో ఒక పాత్ర చేసింది. ఆవిడ సొంత ఇంటర్వ్యూ అది చూస్తే కనుక నేను కూడా ఇందులో మొట్టమొదటిసారి యాక్ట్ చేస్తున్నాను. అందులో సుహాస్ గారు ఇదంతా ఏంటంటే ఒక లో బడ్జెట్ సినిమానే వాస్తవాన్ని చెప్పాలంటే, కానీ ఏంటంటే అందరు ప్రేక్షకుల్ని అలరించేలాగా ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రివ్యూస్ చూస్తే ఈరోజు సినిమా రిలీజ్ అయిందండి. ఆ రివ్యూస్ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంది. సినిమా అయితే మంచి ఉద్దేశంతో తీసిన సినిమానే, మంచి మెసేజ్ ఉంది, మంచి సినిమా ఓవరాల్గా చెప్పాలంటే. సుహాస్ గారు ఈ మధ్య కొంచెం బ్రేక్ అయింది,
కొన్ని రోజులు మరి ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు బ్రేక్ ఇచ్చుకున్నారు. దాన్ని దేనికై అయిందో తెలియదు కానీ మళ్ళీ బ్రేక్ తర్వాత తిరిగి ఈ సినిమాలు యాక్ట్ చేయటం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది అందరూ హర్షించదగ్గ విషయం. ఆ విధంగా మంచి సినిమా అండి ఓవరాల్గా చెప్పాలండి. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ నటించడం జరిగింది. అతని పాత్ర గురించి మీరేమంటారు? నరేష్ గారు ఈ మధ్య ఏ సినిమాలో వచ్చినా సరే ఇరగదీసేస్తున్నారు. అంటే సినిమాకి ఆయన ఎంత చేంజ్ చూపిస్తున్నారని మనం ప్రత్యేకంగా చెప్పగలం. మొన్న నారీ నడుమురారి లేదా అంతకుముందు సామాజిక వర్గమన కొన్ని పాత్రలు ఏంటంటే వెరైటీగా ఉంటున్నాయి. ఆ వెరైటీకి తగ్గట్టుగానే ఆయన నటించడం, దాంతో ఆ పాత్రకు తగ్గట్టుగానే ఆయన మౌల్డ్ అవ్వడం అనేది మనం చూస్తున్నామండి. అది ఆయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. మనం ప్రతి సినిమా గమనిస్తే కనుక ఆయన ఉన్న ప్రతి సినిమా కూడా హైలైట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఆ విధంగానే ఆయన కూడా ఎక్కువ సినిమాల్లో పెడుతున్నారు ఈ మధ్య. దానికి సంబంధించి అన్ని సినిమాలు ప్రజలు ఆదరించడం, హిట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఆ హిట్ అవుతున్నట్టు తగ్గట్టుగానే నరేష్ గారిని ప్రతి సినిమాల్లో పెట్టడం మనం చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే ఆయన పాత్ర వరకు ఆయన ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు ప్రతి సినిమాలో, ఆయన ఉన్న ప్రతి సినిమాలో కూడా. ఆ విధంగా ఈ సినిమాలో కూడా ఉన్నారండి, చాలా అద్భుతంగా చేశారు. అందులో మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా.